अगर सब मिलके एक बार ठान लें कि इस बार बीजेपी को वोट नहीं देना, मुझे लगता है 5 दिन के अंदर अगर E20 वापस नहीं हो जाए तो मैं अपनी राजनीति छोड़ दूंगा। इस बार गोवा के अंदर आप हरा के दिखा दो, देखो E20 5 दिन के अंदर वापस हो जाएगा। थैंक यू सो मच। గోవాలో మమ్మల్ని గెలిపించండి. మార్చి 5న ఫలితాలు వచ్చాక మార్చి 10వ తారీఖు 2027ని మేము E20 పెట్రోల్ని బ్యాన్ చేసేస్తాం. కేజ్రీవాల్ గారు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఢిల్లీలో అవినీతిని అంతం చేస్తానని చెప్పి వచ్చారు కదా, అవినీతిని ఎలా అంతం చేశారో మనం చూసాంగా, లిక్కర్ స్కామ్లు ఎలా చేశారో మనం చూసాంగా. తెలంగాణకి చెందినటువంటి నాయకుల్ని కూడా అందులో మంచిగానే పాలు పంచుకునే విధంగా షేర్లు కూడా ఇచ్చారుగా. అన్నా హజారీ యొక్క ఏదైతే దీక్షలు ఉన్నాయో ఆ దీక్షల్ని కాపీ చేసి ఇప్పుడు దేశాన్ని ఏ విధంగా అమ్మే ప్రయత్నాలు చేస్తున్నారో చూసాంగా. E20 పెట్రోల్ని ఈయన బ్యాన్ చేస్తారు. ఎందుకంటే E20 పెట్రోల్ వల్ల రైతులకి లాభం చేకూరుతుంది. రైతులు ఈరోజు చెరుకు నష్టాలు లేకుండా ఉన్నారు, శనగ నష్టాలు లేకుండా ఉన్నారు, జొన్న నష్టాల్లో లేకుండా ఉన్నారు. రైతుల జోబులోకి ఇప్పుడు 1,70,000 కోట్ల రూపాయలు వెళ్ళాయి. అలా వెళ్ళడం వల్ల బీజేపీకి మంచి పేరు వస్తుంది. మరి ఇది కాకుండా విదేశాల నుండి మనం ఈ యొక్క హార్మోజ్ జలసందో లేకపోతే ఇంకోటో అని చెప్పి ఏదో ఒక యుద్ధం వల్ల లేకపోతే ఇంకొక పరిస్థితి వల్ల ఆ యొక్క ఏదైతే చమురాయిల్ ఉందో ఈ క్రూడ్ ఆయిల్ని మనం తగ్గించుకోవడం కూడా చేస్తాం కదా. అలా చేయకూడదు. మన రూపాయలన్నీ అక్కడ పోసేసి ఇంకా మన యొక్క రూపాయిని తగ్గించేయాలి. తద్వారా ఏమవుద్ది, రేపు పొద్దున్న 100 రూపాయలు దాటిపోయింది అనుకోండి, డాలర్కి 100 రూపాయలు అయిపోయింది అనుకోండి, అప్పుడు మనం ఇంకా నానా యాగి చేయొచ్చు బీజేపీని వాడగొట్టడానికి. మన రైతుల జోబుకి డబ్బులు వెళ్ళకూడదు, మనం పండించకూడదు. ఎంతసేపు అది తీసుకురావాలి, బయట దేశాలకు వెళ్ళి తీసుకురావాలి. ఇక్కడ పొల్యూషన్ అవుతుందిగా, ఆ పొల్యూషన్ని తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుందిగా. E20 వల్ల నేను మైలేజీ తగ్గలేదని చెప్పలేదు, మైలేజీ తగ్గుతుంది, కానీ ఇంజిన్లు పోతాయి అని చెప్పి ప్రచారం ఏదైతుందో అది ఫేక్. మనందరం వాడుతున్నాం. కొంతమందికి బహుశా నాకైతే ఈ పికప్ తగ్గలేదు, మైలేజ్ తగ్గింది. కొంతమంది పికప్ తగ్గింది అంటున్నారు, నాకైతే తెలియదు. అలాగే నేను వాళ్ళని అబద్ధమని చెప్పను. కానీ ఒక సమస్యకు పరిష్కారం అనేది మనం కనుక్కోవాలి. కానీ దేశాన్ని నాశనం చేసే విధంగా ఈ విధంగా నాయకుల్ని మనం గెలిపిస్తే ఈ దేశం నాశనం అయిపోతుంది. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బీజేపీ ఏం చేసింది అని అంటున్నారే కానీ చాలామంది మనం చెప్పగలుగుతున్నాం కొన్ని చేసిందని చెప్పి. కానీ బీజేపీ ఎంత పెద్ద ప్రమాదాలని రాకుండా ఆపింది అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆమ్ ఆద్మీ పార్టీ కానీ, డిఎంకే పార్టీ కానీ, టీఎంసీ పార్టీ కానీ, ఎస్పీ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, ఈ పార్టీలన్నీ గెలిస్తే ఎంత తీవ్రమైనటువంటి ప్రమాదకరమైనటువంటి ప్రయత్నాలు ఈ దేశంలో చేస్తున్నాయో గుర్తించుకొని మనం ముందడుగు వేయాలి. బీజేపీ 10 చేస్తుందంటే ఒక 10 ఆపగలుగుతుంది. అంటే 10 అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే ఒక 10 ప్రమాదకరమైనటువంటి పరిస్థితులను కూడా ఆపగలుగుతుంది. దాన్ని మనం గుర్తించడం లేదు. ఆమ్ ఆద్మీ పార్టీ మాటల్లో లేకపోతే ఇంకొకరి మాటల్లో లేకపోతే రాహుల్ గాంధీ గారి మాటల్లో మనం కోపానికి వినేసి పొరపాటును వీళ్ళని గెలిపిస్తే హిందువులు ఊచకోతకు వస్తామంటున్నారు. అది ఎందుకు మనం గుర్తించట్లేదు? దాని గురించి ఎందుకు ఆలోచించడం లేదు? బీజేపీ ఎత్తైన మేడలు ఎన్ని కట్టిందని అడుగుతున్నారు. ఎత్తైన మేడలు కట్టింది ముంబై వెళ్ళండి, హైదరాబాద్ వెళ్ళండి, బెంగళూరు వెళ్ళండి, చెన్నై వెళ్ళండి. అది ఎవరున్నా కడతారు ఎత్తైన మేడలు. అభివృద్ధి ఎలా సాగుతుందో ఈరోజు మనం గుర్గావో, హైదరాబాదో లేకపోతే మిగతా ప్రాంతాలు కేంద్ర ప్రభుత్వం లేకుండానే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు ఏమీ చేయలేవు. కానీ అది మాత్రమే అభివృద్ధి అనుకుంటే ఎట్లా? ఈ దేశం మీద జరుగుతున్నటువంటి దాడులు ఆపగలుగుతుంది. ఏంటి? చైనా లేకపోతే పాకిస్తాన్ యుద్ధం కాదు, బార్డర్లో యుద్ధం కాదు, సైబర్ నేరాలు, పైనుంచి వస్తున్నటువంటి దేశ వ్యతిరేక శక్తులు ఆపుతుంది. దీన్ని మనం గుర్తించట్లేదు. ఆ విధ్వంసకరమైనటువంటి పరిస్థితుల్ని ఈరోజు చక్కదిద్ది మళ్ళీ అభివృద్ధి అనే పేరుతో ముందుకు వెళ్ళాలి. గత 60 సంవత్సరాల పరిపాలనలో ఎవరైతే మనల్ని పరిపాలించారో మొదటి పరిపాలకులు, వాళ్ళు చేసినటువంటి ఆ దరిద్రాన్ని అంతా పూడ్చుకుని రావాలి. మళ్ళీ ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో వీళ్ళు గెలవడానికి చూస్తున్నారు. కానీ మనం ఆలోచించుకోవాలి, ఏం జరుగుతుంది, వెనక నుంచి ఏం ఆపగలుగుతుంది. మేము వస్తే ఊచకోత కోస్తాం అంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు అనట్లేదు, ఉగ్రవాదులు అంటున్నారు. బీజేపీ పడిపోయి కాంగ్రెస్ వస్తే చాలు ఊచకోత కోస్తాం అంటున్నారు.